హాయ్ గైస్, స్వాగ్ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే ఓకే గైస్, నాకైతే బాగానే అనిపించింది. సింపుల్ గా ఒక వేలో అయితే వెళ్ళిపోయింది. మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. దాంతో పాటు అలాగే ఈక్వాలిటీ, దాంతో పాటు జెండర్ పాలిటిక్స్ కూడా ఉందన్నమాట. సో మూవీ అయితే ఓకే గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్వాగనిక వంశం అనే ఒక వంశం అయితే ఉంటది అనమాట. ఆ వంశానికి చెందిన వారసులకి నిధి అయితే వస్తూ ఉంటది. ఆ నిధికి చెందిన వారసులకి కొన్ని లెటర్స్ అయితే వస్తూ ఉంటది అనమాట. అందరినీ ఒక దగ్గర చేర్చడానికి ఆ లెటర్స్ ఎవరు రాస్తున్నారు, చివరికి నిధి ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏ వారసుడికి అయితే నిధి వచ్చింది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో మూవీ ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది గైస్. దేని వల్ల అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటది చూడండి, కన్ఫ్యూజన్స్ మామూలుగా అయితే ఉండదు. మెయిన్ ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా, మెయిన్ శ్రీ విష్ణు గారికి అయితే ఒక హోప్ఫుల్ మూవీ అని చెప్పొచ్చు. అలా అనిపించింది. మెయిన్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే టోటల్ కన్ఫ్యూజన్స్ అనమాట. అసలు మనకు ఒక క్లారిటీ అనేది అనిపించలేదు. మెయిన్ అసలు ఫుల్ కన్ఫ్యూజన్స్ తో కూడిన ఫుల్ పజిల్ అయితే ఉంది. దాంతో పాటు సెకండ్ హాఫ్ కి చిన్న ఇంటర్వ్యూల్ అయితే ఉంటది కదా, అక్కడ నుంచి ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది అనమాట. మెయిన్ మనకి సెకండ్ హాఫ్ ఒక క్లారిటీ, ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోతూ ఉంటది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో ఒక మంచి మెసేజ్, దాంతో పాటు ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటది అనమాట. సో టోటల్ గా ఓవరాల్ గా అయితే మూవీ అయితే ఓకే గైస్, నాకైతే బాగానే అనిపించింది. మెయిన్ జెండర్ కి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ కూడా, దాంతో పాటు ఆడపిల్లలకి సంబంధించి కూడా బాగానే యాడ్ చేశారు. యాడ్ లేకుండా బాగానే అనిపించింది. మెయిన్ ఏంటంటే శ్రీ విష్ణు గారు అనమాట. మూవీకి ప్లసెస్ గురించి వచ్చేస్తే శ్రీ విష్ణు గారు ఆయన చేసిన గెటప్స్ ఏదైతే ఉందో ఫుల్ గా పెద్ద స్కోప్ మూవీ అని చెప్పొచ్చు. అసలు శ్రీ విష్ణు గారికి ఏంటా యాక్టింగ్ అసలు అదిరిపోయింది, వేరే లెవెల్ అని చెప్పి నాకైతే బాగా అనిపించింది. మెయిన్ నాకు భవభూతి గారి యాక్టింగ్ బాగా అలా అనిపించింది అనమాట. ఇంకా దాంతో పాటు ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వకపోవడం, ఆడపిల్లల్ని చిన్నప్పుడే ఉన్నప్పుడు అబార్ట్ చేసేటట్టు ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో, దాంతో పాటు జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా మెసేజ్ ఏదైతే ఉందో, సో ఓవరాల్ గా అయితే నాకైతే బాగానే అనిపించింది గైస్. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే మెయిన్ కొద్దిగా డబ్బింగ్ ఇష్యూ అన్నట్టు అనిపించింది అనమాట. ఎలా అంటే శ్రీ విష్ణు గారు యాక్టింగ్ ఏదైతే ఉందో దానికైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో శ్రీ విష్ణు గారు చేసిన క్యారెక్టర్స్ ఏదైతే ఉందో దానికి తోడు కొద్దిగా డబ్బింగ్ ఇష్యూ అయితే వచ్చింది. డబ్బింగ్ అయితే కొద్దిగా చేంజ్ చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో అదొకటే మైనస్ తప్ప ఇక ఓవరాల్ గా అయితే పెట్టిన కన్ఫ్యూజన్ కి, దానికి తోడు పెట్టిన స్టోరీకి ఓకేగా అయితే ఫ్లో లో వెళ్ళిపోయింది. ఇక నాకైతే అంత పెద్దగా లాగ్ అయితే అనిపించలేదు గైస్. ఓకేగా వెళ్ళిపోయింది. సో నాకైతే బాగానే అనిపించింది గైస్. ఓవరాల్ గా అయితే మూవీ నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.